నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభ్యర్థుల ఎంపికపై పూర్తి కసరత్తు చేస్తున్న సీఎం జగన్. రేపు తుది జాబితా ప్రకటించే అవకాశం ఆశావాహుల్లో నెలకొన్న ఆందోళన. 20వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 41వ డివిజన్లో పర్యటించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్. పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడి. కలెక్టరేట్లో ఆధునీకరించిన ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని. కలెక్టర్ ఢిల్లీరావు. జిల్లా కలెక్టర్ చేస్తున్న సేవలను ప్రశంసించిన ఎంపీ నాని. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల అభ్యర్థులపైన పార్టీల కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ఇప్పటికే 60 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను ప్రకటించారు. ఇక టీడీపీ, జనసేన తొలి జాబితా వచ్చే నెల తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ సమయంలో సినీ ప్రముఖులకు సీఎం జగన్ ఎంపీ సీట్లు ఖరారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మరో 15 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ఎనలేని సేవలు అందిస్తోందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సెంటనీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంటనీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మువ్వా విష్ణు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ పుప్పాల కుమారి, అవినాష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేయర్ 20వ డివిజన్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ డివిజన్ కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు సెంటనీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం హర్షణీయమన్నారు. మన తూర్పు నియోజకవర్గంలో 20వ డివిజన్లో అడపా శేషు గారి ఆధ్వర్యంలో సింతిని హాస్పిటల్ ద్వారా ఈరోజు మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో ఆర్థో, న్యూరో అండ్ జనరల్, అలాగే ఎవరమ్మా పల్మనాలజిస్ట్ అందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఒక 50 అడ్మిషన్లు కూడా అప్లికేషన్స్ కూడా ఫిలప్ చేయటం జరిగింది. చక్కగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ సంతని ఏదైతే 20వ డివిజన్లోని ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో అడపా శేషు గారు కాపు కార్పొరేషన్ చైర్మన్, మన స్థానిక కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో సెంతినీ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు సెంతినీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది. దీనికి ముఖ్య అతిథిగా మా యొక్క నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మరియు 21వ డివిజన్ కార్పొరేటర్ మరి సీనియర్ అయిన పుప్పాల కుమారి గారు, మరి ఏదైతే దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో వారి బావగారైన సిద్ధార్థ్ గారు, మరియు మాజీ కార్పొరేటర్ పల్లెం రవి గారు, మరియు మహిళా నాయకురాలైన జ్యోతి గారు, మరియు అందరం కూడా డివిజన్ పెద్దలందరం కూడా పాల్గొని కృష్ణలంక ప్రాంతంలో సెంటనీస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి మా ఇన్ఛార్జ్ వర్యులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు గత 4 సంవత్సరాలుగా ప్రజల వద్దనే ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ప్రజలకి పేద, బడుగు, బలహీన వర్గాలకి ఏం చేస్తే బాగుంటుంది అని నిరంతరం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 120వ సచివాలయం నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొని గడప గడపకి వెళ్లి ప్రజలను కలవటం జరిగింది. ఈ మేరకు స్థానిక సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి స్థానికులు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పశ్చిమ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని, పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 41వ డివిజన్లో 120వ సచివాలయం పరిధిలో అనేక గడప గడపకి వెళ్ళి అనేక సమస్యలు కొనుక్కుంటూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. తప్పకుండా హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి అందరూ ఆకర్షితులై మేము వాళ్ళకి ఓట్లు అడగడానికి వెళ్తుంటే వాళ్ళందరూ మాకు ముందుగానే వచ్చి, అయ్యా మీరు ఎందుకు అనవసరం తిరుగుతున్నారు, మేము జగనన్నకే ఓటేస్తాం, ఆయన చేసిన అభివృద్ధి ఎవరి చేయలేదు ఇప్పుడు దాకా, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. రానున్న కాలం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం అని చెప్పి ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. నిన్న భీమిలిలో జరిగిన సిద్ధం సభకి తండోపతండాలుగా లక్షల మంది జనాలు వచ్చిన సభకి చూసి తెలుగుదేశం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గారు 41 డివిజన్ 120 సచివాలయ పరిధిలో గడప గడప తిరిగినాం. ప్రతి ఒక్కరూ మంచి స్పందన, మా జగనన్న పథకాలు మాకు అందుతున్నాయి. అమ్మఒడి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, తోడు కానీ, ఆసరా కానీ మాకు అందరికీ చక్కగా వస్తున్నాయి. మేము తప్పకుండా మళ్ళా మా ఆసిఫ్ గారిని, మళ్ళా జగన్ గారిని కూడా విజయం చేసే 2024లో మళ్ళీ సీఎం జగన్ అవుతారని చెప్పి వారిని నికట్టుగా చెప్తున్నారు. ఈ స్పందన చూసి మేము తప్పకుండా మా ఆసిఫ్ భాయ్ మంచి మెజార్టీతో గెలుస్తారు. అలాగే అక్కడ జగన్ గారు కూడా మంచి మెజార్టీతో కలిపి సమాజ సేవలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ భావాలు ప్రజలకు వివరించడంలో అనేక అంశాల ప్రస్తావనకు మన్ కీ బాత్ ఒక వేదిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడ పూర్ణానందంపేటలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీక్షించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురంధరేశ్వరి మాట్లాడుతూ ముస్లిం మహిళల సమక్షంలో మన్ కీ బాత్ వీక్షించడాన్ని గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో యువత సాధిస్తున్న విజయాలు ప్రస్తావిస్తున్నారన్నారు. మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా మన సంస్కృతి వైభవం కూడా ప్రధాని నోట అనే అవకాశం కలుగుతుందన్నారు. గత వైభవం, భవిష్యత్తులో మనం సాధించబోయే విషయాలు తెలుసుకుంటున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా భారతీయులందరూ ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని నిర్వహించే మన్ కీ బాత్ ను వీక్షించాలన్నారు. సంఘటన యావత్ భారతదేశం కూడా దాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయులందరితోటి కూడా వారు సంపాదించేటువంటి కార్యక్రమం మన్ కీ బాత్, అంటే మనసులోని మాట అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగింది. వారు ప్రధాని అయిన దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతి నెల చివరి ఆదివారం తప్పకుండా దేశవాసులతోటి వారు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా సమాజానికి, దేశానికి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు వారు భారతీయులతో పంచుకోవటం మాత్రమే కాకుండా భారతీయులకు కూడా ఒక స్ఫూర్తినిస్తారు, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని. ఇప్పుడు దేశం కావచ్చు, సమాజం కావచ్చు, అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి పర్యావరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మహిళాభివృద్ధికి ఎవరైతే ఉంటారో వారు చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మన వంతు కృషిగా మనం ఏ విధంగా సమాజ సేవ చేయొచ్చు, అవసరంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఆదుకోవచ్చు అనేటువంటి అంశాల మీద వారు మనకి దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి భారతీయులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను. ఇవాళ చూసినట్లయితే నేను ఇవాళ పూర్ణానందపేటలో ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరిమణులందరితో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. కలెక్టరేట్లో ఆధునీకరించిన ఎంపీ ల్యాండ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎంపీ ల్యాండ్స్ నిధులు 8 లక్షలతో ఏర్పాటు చేసిన ఎంపీ ల్యాండ్స్ ఫెలిటేషియన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఎంపీ ల్యాండ్స్ ఫెలిటేషియన్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రజాప్రతినిధులతో మంచి సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి తమదైన శైలిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దాదాపు 275 గ్రామాలకు మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు కలెక్టర్ చొరవే కారణమన్నారు. ఢిల్లీ రావు గారు వచ్చిన తర్వాత చాలా గొప్పగా మా అందరితో కోఆర్డినేట్ చేసుకుని చాలా మంచి పనులు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో. ముఖ్యంగా నా ఎంపీ నిధుల్లో ఆయన ఐడెంటిఫై చేసి చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది సార్, మీరు కంపల్సరీగా ప్రతి గ్రామానికి ఒక మంచినీటి ట్యాంకర్ ఇస్తుందని చెప్పి ఆయన నన్ను అడిగినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. కలెక్టర్ గారు ఇంత సూక్ష్మంగా ప్రాబ్లమ్స్ని గ్రాస్ రూట్ లెవెల్లో అర్థం చేసుకుని మాకు చెప్పి మాతో పని చేపిస్తారంటే నిజంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఆయన పనితనం కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ మరి దానికి నిదర్శనం ఇవన్నీ కూడా. దాంట్లోనే ఇప్పుడు దాదాపు 270 గ్రామాలకి వాటర్ ట్యాంకర్ ఇచ్చామంటే అది కలెక్టర్ గారి యొక్క చొరవే నిజంగా కూడా. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి ఉందో ఆ గ్రామాల నుంచి కేసీఆర్ నాని గారు ఇప్పుడే చెప్పినట్టు మా కలెక్టరేట్లో ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఒక ఓల్డ్ బిల్డింగ్ రెనోవేషన్ చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే అడగగానే నో అనకుండా వెంటనే 8 లక్షలు ఇచ్చి ఈరోజు ఇంత చక్కగా బ్యూటిఫుల్ బిల్డింగ్ అనేది రావడం, సార్ చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టు చాలా గ్రామాలకి సుమారు 275 గ్రామాలకి వాటర్ ట్యాంకర్స్ అన్న ఏకొండూరు ప్రాంతంలో ఉండే ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళందరికీ వాటర్ సప్లైలో కానీ అండ్ తర్వాత నిన్ననే ఒక 28 లక్షలు ఇచ్చి మన ఇది జీజీహెచ్లో 2 అడ్వాన్స్డ్ మన అంబులెన్సెస్ కానీ చాలా గొప్ప కార్యక్రమాలు అనేటువంటివి ఎప్పుడు అడిగినప్పుడు కూడా నో అనకుండా వెంటనే అనేటువంటిది ఇవ్వడం చాలా అతని యొక్క నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలను విక్రయిస్తూ విదేశాల్లో పేరు గడించిన శ్వేత తెలుగు ఫుడ్స్ సంస్థ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. గత 13 సంవత్సరాల నుంచి విదేశాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్న శ్వేత తెలుగు ఫుడ్స్ సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. సంస్థ ఉత్పత్తులను విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మోడల్స్ ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. మోడల్స్ సంస్థ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్వేత తెలుగు ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మువ్వా రమేష్, సేల్స్ హెడ్ మువ్వా నిఖిత మాట్లాడుతూ శ్వేత తెలుగు ఫుడ్స్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిందని, ఉత్పత్తులను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అదే మన రీటైలర్స్ అండి డీలర్స్ మీటు ఇక్కడ విజయవాడలో లాంచ్ చేస్తాము. విజయవాడ చుట్టుపక్కల కూడా 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అట్లానే ఆంధ్రాలో ఆల్రెడీ ఉంది. దాన్ని ఇంకా అగ్రెసివ్గా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాము. ఇందాక ముందు నేను చెప్పినట్టు మా ప్రోడక్ట్ 24 దేశాల్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ ఆంధ్ర తెలంగాణలో ఆల్రెడీ ఉంది 12,000 స్టోర్స్లో. మోడర్న్ ట్రేడ్లో రిలయన్స్, స్పెన్సర్, మోర్, ఇంకా విజేత ఇలాంటి స్టోర్స్లో ఆల్రెడీ ఉంది. ఈ కామర్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ గుడ్ విల్ ఏజెన్సీస్ భాషా గారితో మేము అసోసియేట్ అయ్యి ఆంధ్ర మొత్తానికి సిఎఫ్ఏగా, తర్వాత అట్లానే విజయవాడ, గుంటూరుకి డిస్ట్రిబ్యూటర్గా వాళ్ళతో అసోసియేట్ మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ గుడ్ విల్ ఏజెన్సీ భాషా గారు అండ్ భాషా గారి బ్రదరు వాళ్ళ నాన్నగారు మస్తాన్ గారి ఎక్స్పీరియన్స్తో మేము మా ప్రొడక్ట్స్ ప్లేస్మెంటు Telugu Foods dealer meet happening in Vijayawada. We're very happy that Andhra Pradesh lo mem inta pedda event tho we're launching our products ani. We can make it available to the people of Andhra Pradesh. All our products, pickles, masalas, snacks, chutney powders, ivannitto memu Vijayawada tho chala strong launch chestunamu. Thanks to Goodwill Agencies also maku ippudu strong connections unnayi to come in and be in your household through all. ఎన్టీఆర్ జిల్లాకు అన్ని విధాలుగా అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపీ ల్యాండ్స్ నిధులను 5 లక్షలతో ఆధునీకరించిన జిల్లా
అర్ధ గణాంకారిక కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, అర్ధ గణాంక శాఖ సంచాలకులు బి గోపాల్ తదితరులతో కలిసి అర్ధ గణాంకాధికారి కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కార్యకలాపాలు ఎంపీ ల్యాండ్స్ కు సంబంధించిన అర్ధ గణాంకారి కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కార్యాలయం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా జిల్లా అర్ధ గణాంకాధికారి కార్యాలయం ఆధునీకరణకు అవసరమైన నిధులు అందించడం జరిగిందన్నారు. లక్షలు సిపిఓ ఆఫీస్ రెనోవేషన్ కోసం మన ఆఫీస్ సిపిఓ గారు వాళ్ళ స్టాఫ్ నన్ను అడగడం జరిగింది. సరే, జనరల్గా మేము గవర్నమెంట్ని అడగాల్సింది పోయి గవర్నమెంట్ మమ్మల్ని అడిగింది, కనుక కాదనలేక మేము గవర్నమెంట్కి ఇచ్చాము. అది తక్కువ అయినప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ స్టాఫ్ సిపిఓ ఆఫీస్ అండ్ ముఖ్యంగా ఎంపీ లార్డ్ సీటుకి సంబంధించింది ఆ పనులు రెగ్యులర్గా నిరాటంకంగా జరగడానికి మా కంట్రిబ్యూషన్ ఉపయోగపడినందుకు సంతోషిస్తున్నా. ఆ అవకాశం వాళ్ళు నాకు ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పేదల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకుని వెళ్తామని నియోజకవర్గ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కన్వీనర్ ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతలపాటి బాలకోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వాలంటరీ వ్యవస్థ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం, ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ గురించి, ఆయుష్మాన్ హెల్త్ భారత్ సెంటర్లో 14 రకాల టెస్టులు, 16 రకాల మందులు ఇస్తున్న సంగతి కూడా వాలంటీర్లకి కూడా తెలియకపోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైందని అన్నారు. సచివాలయం దగ్గర కూడా మైలవరం నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. మొన్న జనవరి 26 వరకు మళ్ళా పోలింగ్ తీసుకెళ్తున్నారు. గ్రామాలు తిరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో వాలంటీర్లకు కూడా అవగాహన లేదు అన్న విషయం ఈ గ్రామాల్లోకి అధికారులు, ప్రజలు మోడీ గ్యారంటీ బస్సు వచ్చినప్పుడు ఆ వివరించడంలో కూడా వాలంటీర్లు విఫలం చెందిన విషయం స్పష్టంగా అర్థమైంది. మరి జాతీయ ఉపాధి హామీ పథకం గురించి కూడా ఇవాళ వాలంటీర్లు తెలియదు. మరి ఆయుష్మాన్ భారత్ భారతదేశం అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ ద్వారా ఇవాళ ప్రజలందరినీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాను. వాలంటీర్లు వస్తారు, లేకపోతే ఇంకెవరో అధికారులు వస్తారు, ఎవరో వచ్చి మనం చేస్తారనే దానికన్నా మనం కూడా ప్రభుత్వ పథకాలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరూ మైలవరం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ రోజున అపీల్ చేస్తూ ఉన్నాను. మరి 5 సంవత్సరాలు మీరు ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టట్లేదు? మేము ఖచ్చితంగా ఎన్ని చెప్తానే ఉన్నాము, మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాము. ఇవాళ ఎందుకు ప్రజల దాకా వెళ్ళట్లేదనే విషయం ఇవాళ కొన్ని పత్రికలు ఇటు కొన్ని పత్రికలు అటు కొన్ని పత్రికలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తప్పితే ప్రజల తరపున కూడా రాయటం అనేది రాయరని కాదు, ఇంకా బాగా అర్థమయ్యేట్టు కూడా ఈ పథకాల గురించి కూడా పత్రికలు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 57 లక్షల మేర నిధులు అమృత్ 2 పథకం కింద. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ వైఎస్ఆర్టీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్టీపీ కొడంగల్ ఇన్ఛార్జ్ తుమ్మలి బాలరాజు వికారాబాద్ సుధారాణి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ వెంట తాము నడిచామని, అలాగే ముఖ్యమంత్రి జగన్తో నడిచామని తెలిపారు. జగన్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టడంతో షర్మిల వెనుక నడిచామన్నారు. తెలంగాణ ఎన్నికల ముందు 3 లక్షల ఫండ్లు ఇచ్చామన్నారు. అక్కడ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చిందని తెలిపారు. అంబేద్కర్కి ఒక్క దండ కూడా వేయలేదని, షర్మిల మూర్ఖురాలని విమర్శించారు. సొంత అన్నకే రాఖీ కట్టలేదని, అలాగే కొండ రాఘవరెడ్డికి కూడా రాఖీ కట్టారని చెప్పిందని అన్నారు. షర్మిల పార్టీ పెట్టాక 60 మంది చనిపోయారని, ఒక్కోరికి కూడా న్యాయం చేయలేదని తెలిపారు.
వికారాబాద్ జిల్లా. నేను వైఎస్ఆర్టీపీలో కోఆర్డినేటర్గా చేసిన షర్మిలక్కతోటి. అక్క మహిళలకు 50% ఇస్తానన్నందుకే మేము మహిళలమంతా చాలామంది మేము వర్క్ చేసినాం. ఇళ్ళ నుంచి వచ్చి మహిళ కదా అనేసి ఆమెకు సపోర్ట్గా నిల్చొని మేము ఆమెతో పాటు 3800 కిలోమీటర్లు నడిచినామండి. మేము ఎండనక వాననక. ఆమె మమ్మల్ని ఇట్లా లాస్ట్ మూమెంట్ వరకు మాకు ఏమని చెప్పిందంటేనంటే పోటీ చేస్తున్నాం మన పార్టీ నుంచే పోటీ చేస్తున్నామని బీఫామ్లు ఇచ్చేదాకా కూడా చెప్పింది. బీఫామ్లు ఇచ్చినాక మేము పోటీ చేయట్లేను, విలీనం చేసిన నేను కాంగ్రెస్లోకి పోయి అంటున్నా. అదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది, రాజశేఖర్ రెడ్డిని మా కుటుంబాన్ని అది చేసిందని. అలాంటి పార్టీలకు పోయి మమ్మల్ని అందరినీ మళ్ళీ సపోర్ట్ చేయమంటాను కూడా చెప్పింది. మేము ఎవరికి అంటే మేము ఇన్ని రోజులు కష్టపడి ఈమె కోసం వచ్చి మేము మళ్ళీ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా మేమంతా అంటే ఎటు కాకుండా అయిపోయినాము. మేము వికారాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు 3 క్వింటాల పువ్వులు వేసాను. వచ్చే రోజు కూడా షర్మిలమ్మ గారు వస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి అడిగినామన్నా ఇట్లా పార్టీ పెడుతుంది కదంటే, సరే మన పాపనే కదా, జగనన్న చెల్లెలే కదా, మీకు అండగా ఉంటుంది, సరే స్టార్ట్ చేయండి అని చెప్పినాం. సరే జగనన్న దాంట్లో ఉన్నాం, వాళ్ళని పార్టీకి నమ్ముకొని ఉన్నాం. మేము ఎక్కడ ఏ పార్టీలో కూడా పోలేదు. ఈమె వచ్చిన తర్వాత మాకు ఆర్థికంగా ఎన్ని రకాల మోసం అంటే అన్ని రకాల మోసం చేసిందన్న. లాస్ట్కు పార్టీ మూసేస్తాం, బీఫామ్లు ఇస్తాం, రండి రేపు నామినేషన్ అవుతారు అని చెప్పి ఆ రోజు కూడా పార్టీ ఫండ్ ఒక 3 లక్షలు ఇచ్చిన. నేను మూసేస్తామని తెలిసి కూడా ఒక రోజు ముందు పార్టీ ఫండ్ తీసుకుందంటే నా ఎంత మోసం చేసిందన్న మీరే అర్థం చేసుకోండి. కాబట్టి తెలంగాణ ప్రజలం ఎట్లా మోసపోయినాము, ఆంధ్ర ప్రజలు కూడా మోసపోకుండా అని చెప్పినాం. ఆమె కాంగ్రెస్ కాదు, ఏ పార్టీకి వెళ్ళి చేసినా కూడా మేము ఆమెకు పోటీగా నిలబడతాం, ఇక్కడ ప్రచారం చేస్తాం వచ్చి రాబోయే రోజుల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కూడా మోసపోకుండా అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్ర ప్రజలకు కూడా. ఎవరు తమ్మలి బాలరాజన వైఎస్ఆర్సీపీ కొడంగల్ ఇన్ఛార్జి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ చేసిన. బీజేపీ కేడీల పార్టీ అని వాళ్లకు జగన్ చంద్రబాబు మద్దతిస్తున్నారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర పర్యటన చేస్తున్న వైఎస్ షర్మిల ఈరోజు తిరుపతి జిల్లా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో షర్మిల మాట్లాడుతూ 2014లో తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ విభజన రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అదే వేదికపైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు 10 ఏళ్లు చాలదు 15 ఏళ్లు కావాలని అడిగిన సందర్భాన్ని వివరించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ హోదా ఇవ్వకపోయినా ప్యాకేజీ చక్కని చంద్రబాబు సర్దుకున్నారని 2019 ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే హోదా తీసుకువస్తానని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగనన్న అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదన్నారు. మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఏపీలో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ, వైసీపీ నేతల బాధితులందరూ టీడీపీ స్టార్ క్యాంపైనర్లేనని చంద్రబాబు తెలిపారు. టీడీపీ తరపున 5 కోట్ల మంది ఆంధ్రులను స్టార్ క్యాంపైనర్లుగా మార్చి వైసీపీని భూస్థాపితం చేయాలని అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ హామీ ఇస్తున్నా.
అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. వీళ్లే కాదు, నేనేం చేశాను అడిగారు. ఒకటే చెప్తున్నాను, 1,50,000 రూపాయలు రుణమాఫీ చేసి ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వేమిచ్చావు? 7,500, మొత్తం కలిపితే 37,500. గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీలు లేవు, వ్యవసాయ శాఖ ఎత్తేశారు. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎదురు దాడి చేయడం కాదు, ధైర్యం అంటే సమాధానం చెప్పండి. నేను చెప్పే లెక్కలు నేనిచ్చే లెక్కలు కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభ్యర్థుల ఎంపికపై పూర్తి కసరత్తు చేస్తున్న సీఎం జగన్. రేపు తుది జాబితా ప్రకటించే అవకాశం ఆశావాహుల్లో నెలకొన్న ఆందోళన. 20వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 41వ డివిజన్లో పర్యటించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్. పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడి. కలెక్టరేట్లో ఆధునీకరించిన ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ ఢిల్లీరావు. జిల్లా కలెక్టర్ చేస్తున్న సేవలను ప్రశంసించిన ఎంపీ నాని. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.